సంఘము ఎప్పుడు కూడా కొన్ని విపత్తుల వలన, సంఘం మీదకి వచ్చినటువంటి కొన్ని సమస్యల వలన, సంఘము బలముతో ఎదుగుతున్నప్పుడు, సంఘము ఆత్మీయతతో ఎదుగుతూ ఉన్నప్పుడు అట్టి సంఘాన్ని పడగొట్టడానికి అపవాది వేస్తున్న కుట్రలు, అపవాది పంపుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి కుట్రల నుంచి తప్పించుకోవటానికి సంఘాన్ని పౌలు సేవకుడై సంఘాన్ని బలపరుస్తూ ఉండాలి. కేవలం ఈ కూడికలో సంఘాన్ని బలపరచడానికే కానీ బలహీనమైనటువంటి మనుషుల్ని మరలా బలహీనతకు గురి చేయడానికి అపవాది అనేకమైన కుతంత్రాలు పన్ని దేవునికి చెందకుండా మనల్ని నాశనమునకు తీసుకుపోతూ ఉంటారు. అలాంటి నాశనకరమైనటువంటి గుంటలో జగటగల దొంగ ఊపిలో పడిపోకుండా దేవుని రాకడ కొరకు ఈ పరిస్థితుల ప్రభావాలను ఎదుర్కొని ప్రార్థనా జీవితముతో విశ్వాసముతో కనిపెట్టగల జీవితాన్ని ఉండాలని పౌలు సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనము నుంచి ఈరోజు మనం చూస్తున్నాం. నా నామమున మీరు బాప్తిస్మము పొందిదరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయునకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మా ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు పౌలు. దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పౌలు వమ్ము చేయడం లేదు. తన్ను తాను తగ్గించుకొని ఎంత విద్యావేత్తమైనా, ఎంత తత్వవేత్త అయినప్పటికీ, ధర్మశాస్త్రములో మంచి తిట్టగలిగిన వారైనప్పటికీ, తనకున్న జ్ఞానము, తనకున్న బలము, తనకున్న తత్వజ్ఞానము, తనకున్న అపారమైన జ్ఞానాన్ని దేవుని ముందు పెట్టతో సమానముగా ఎంచుకొని సంఘము కొరకై సంఘాన్ని మరలా తిరిగి దేవునికి అప్పగించాలని కంకణము కట్టుకుని దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాడు పౌలు. ఈ రోజున ప్రతి క్రైస్తవ విశ్వాసి నువ్వు బ్రతుకు ఉన్నంతకే కాదు, నువ్వు సజీవునిగా ఉన్నంత వరకు కాదు, దేవుని రాజ్యములో ప్రవేశించే వరకు కూడా నీ ఆత్మ, నీ శరీరము భూమి మీద ఉన్నంత కాలము దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. అపోస్తుడైన పౌలు దేవునికి కృతజ్ఞతాస్తుతి ఎందుకు చెల్లించాడు అంటే, అతడు ఒక పాపిని రక్షించటానికి, ఒక పాపికి విడుదల ఇవ్వటానికి, ఒక పాపికి విలువ ఇవ్వటానికి పౌలు ఎంత మాత్రం సరిపోని వాడు, సరైన వాడు అయితే మాత్రము కాదు సుమి. మరి ఎలాంటి వాడు పౌలు అంటే, పౌలు బాప్తిస్మం ఇవ్వడానికి అర్హత లేని వాడిగా ఎంచుకున్నాడు. కానీ కొంతమంది గాయు అన్నటువంటి వాడు, ఇక ఎవరంటే గాయు అన్నటువంటి వాడు వెళ్ళి, క్రిస్సు అన్నటువంటి వాడు వెళ్ళి పౌలుని బాప్తిస్మని బ్రతిమలాడితే తప్పని పరిస్థితులలో పౌలు వారందరికి మాత్రమే బాప్తిస్మం ఇచ్చాడు. ఎవరికి స్తోత్రం. అంటే తన అర్థం ఏమిటో తెలుసా? పౌలు తనకు తానుగా ఉపేక్షించుకుంటున్నాడు. తనకు తానుగా ఏం చేస్తున్నాడంటే ఉపేక్షించుకుంటున్నాడు. మన జీవన విధానంలో మనము కూడా కొన్ని పర్యాయాలు కాదండి, బాధలో ఉన్నప్పుడు కాదండి, శోధన వచ్చినప్పుడు కాదండి, భయంతో ఉన్నప్పుడు కాదండి,
వేదనలు వచ్చినప్పుడు కాదండి, శ్రమలు నిన్ను కొట్టుకున్నప్పుడు కాదండి, వ్యాధులు నీ జీవితాన్ని నలగొట్టుకున్నప్పుడు కాదండి, క్షణ క్షణము కూడా నిన్ను నీవుగా ఉపేక్షించుకోవాలి. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నేను తిన్నము చనిపోవచ్చున్నాను. మనమే కాదండి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా, క్రైస్తవునిగా ఉన్న వారందరూ కూడా తగ్గింపుగా. అంతేగాని భార్య భర్త మీద కక్ష తీర్చుకోకూడదు, భర్త కూడా భార్య మీద కక్ష భార్య భర్త మీద, పిల్లలు తల్లిదండ్రుల మీద. ఇప్పుడు ఏమేస్తారు తెలుసా, తల్లిదండ్రులను సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతారు. కాబట్టి తల్లిని తండ్రిని సన్మానించారు, దేవుడిని సన్మానించాడు పౌలు. ఎలా సన్మానించాడు అంటే తన క్రియల ద్వారా, తనకున్న భావాల ద్వారా తన్ను తాను తగ్గించుకొని, తన్ను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను నలగొట్టుకొని, తన్ను తాను ఈ లోకములను ఎందుకు పనికి వచ్చిన వాడను కాదు అని తన్ను తాను ఉపేక్షించుకున్నాడు. దేనిలో నేను ఎక్కువ వాడిని కాదు, దేనిలో ఎవరితో నేను సమానులను కాదు, నాకంటే చిన్నవాడైనా, నాకంటే అజ్ఞానైన వాని కంటే నేను తక్కువ వాడిని. పౌలు అంటే అర్థం అంటే, పౌలు అంటే అర్థం తెలుసా, తక్కువ వాడిని. నా ఎదుటగా ఉన్న మనిషితో, నా వెనుక ఉన్నటువంటి మనిషి కంటే నేను చాలా తక్కువ వాడిని అని తన్ను తానుగా ఏం చేస్తున్నాడంటే ఉపేక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లరా, యేసు నామములో వారికి బాప్తిసం ఇచ్చాడు. ఏ నామములో ఏంటండి? యేసు నామములో. ఈ మధ్యన బాప్తిసం అంటే చాలా మంది మధ్య ఫ్యాషన్ అయిపోయింది. మోకాళ్ళ అనుభవం లేదు, ఉపవాసం అనుభవం లేదు, సంఘ సహవాసం అనుభవం లేదు, పరిచర్య లేదు, కానీ బాప్తిసం మాత్రానికి ఇచ్చేయలేదు. ఎవరైనా అనుకోండి ఇంకో సంఘానికి వెళ్ళిపోతాడు. దేవుడు పిల్లరా, బాప్తిసం ఎవరికండి? బాప్తిసం ఎవరికంటే దేవుడి పిల్ల తన పాపాన్ని విడిచిపెట్టిన వారికి. ఒక వ్యక్తి తన పాపాన్ని ఎప్పుడు విడిచిపెడతాడు అంటే దేవుని సహవాసంలో ఎదుగుతున్నప్పుడు, దేవుని యొక్క సంఘముతో, ప్రార్థనలో, సంఘ ఆరాధనలో మమేకమై తను గ్రహించాలి, నేను పాపిని అని. ఏం చేయాలంటే నాలో బాహ్యమైన అంతరంగమైన పాపము నుండి తొలగించి నాకు విడుదల ఇచ్చి నన్ను పరిష్కరించిన వాడు నజరేయుడు యేసు అని ఎరిగి అప్పుడు బాప్తిసం పొందాలంట. కానీ ఈ దినాలలో అనుభవాలు లేవు. సంఘ ఆరాధనలో ఉండిన అనుభవాలు, సంఘ పరిచర్యలో ఉన్నటువంటి అనుభవాలు మనిషికి లేవు, కానీ విశ్వాసకి లేవు. కానీ ఆ విశ్వాసకే కావాలంటే బాప్తిస్మం కావాలి. దేవునికి స్తోత్రం. పౌలు మంచి మాట చెప్తారు, చదవండి 16వ వచనము. స్టెఫను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చితిని, వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిసం ఇచ్చితేనేమో ఎరుగను. దేవునికి స్తోత్రం. స్టెఫను ఇంటి వారికి బాప్తిసం ఇచ్చాను, వీరికి తప్ప ఎవరికైనా బాప్తిసం ఇచ్చితేనేమో నేను ఎరుగను. పౌలు తన్ను తాను ఉపేక్షించుకుని సెలవిస్తున్న మాటలు గ్రహించాలి. ఏ కొరింథీయుల పత్రిక, మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనం. స్టెఫను ఇంటి వారు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత మంచి మాట. మరొకసారి మీ అందరి కొరకు నేను చెబుతున్నా, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు, పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించున్నారు. ఎవరికి అప్పగించున్నారు? పరిచర్య చేయాలని ఎవరికి అప్పగించున్నారు?
నజరేయుడైన యేసుకు అప్పగించుకున్నారు. ఎవరికి స్తోత్రం. మనము కూడా మనుషులు కాదండి, మనము మనుషులు కాదు, పరిశుద్ధులకు. మనుషులు వేరు, పరిశుద్ధులు వేరు. ఎవరు పరిశుద్ధులు? ప్రభువైన యేసుక్రీస్తు నామమును ఒప్పుకున్న వాడే పరిశుద్ధుడు. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వాడే పరిశుద్ధుడు. తను తాను ఈ లోకంలో నేను పాపి అని ఎంచి గుర్తించి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మునిగిన వాడే పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధులకు పరిచర్య చేయటానికి తమ్మును తాము ఉపేక్షించుకున్నారు. ఎవరంటండి? స్టెఫను ఇంటి వారు. చాలా భయభక్తులు కలిగిన వారండి, చాలా భక్తితో పెరిగిన వారు, పరిశుద్ధులు వారు. పరిశుద్ధత అంటే ఏమిటో ఎరిగిన వారు. అందుకని వారు ఒకటి ఏం చేస్తారంటే పరిశుద్ధులకు ఏం చేశారంటే పరిచర్య చేశారు. ఇదే రీతిగా ఇటలీ పట్టణంలో ఒక వ్యక్తి కనబడుతుంటాడండి. ఆ వ్యక్తికి ఏమిటి తెలుసా? కొర్నేలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవులారా, కొర్నేలి ఇంటి వారు పరిశుద్ధులకు ఏం చేశారంటే పరిచర్య చేశారు. ఉదాహరణకు చిన్న మాట ఒకటి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కొర్నేలి ఇంటి వారంటండి వారి సంబంధికులు, వారి కుటుంబం వారి నాటికి బ్రతికి ఉన్నారు. ఇటలీలో కొర్నేలి యొక్క ఆస్తి ఉంది. ఇంకా వాళ్ళకున్న తీర్మానం ఏమిటంటే యెరూషలేమునకు వెళ్ళి, పాలస్తీనా దేశమునకు వెళ్ళి, ఏ దేశము నుంచైనా కానీ యేసు పుట్టిన స్థలమును, యేసు పరిచర్య చేసిన స్థలాన్ని, బైబిల్లో ఉన్న కొన్ని స్థలాలను, కొన్ని ప్రాంతాలను చూడడానికి ఏ దేశము నుంచి అయితే యాత్రలు వస్తారో ఆ యాత్రకుడు అందరికీ ఉదయాన్నే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారంటే వాళ్ళు ఎలా ఇస్తారంటే ఉచితముగా. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇస్తున్నారు తెలుసా? వారికి ఏదో ఆస్తి ఎక్కువైపోయి కాదు. యెరూషలేమునకు వచ్చు వారందరూ కూడా ఎవరంట? పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెరూషలేమునకు వచ్చుచున్నటువంటి పరిశుద్ధులకు ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ ఇచ్చి టిఫిన్ పెట్టి వారిని సన్మానిస్తే మనకు పరలోకమందు ఒక స్థలం ఉంటుంది, ఒక నివాసం ఉంటుందని ఎంచిన వారై ఈనాడు వారు పరిచర్య చేస్తున్నారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, మీలో ఎంతమంది పరిచర్య చేస్తున్నారు? ఏదో ప్రార్థన వెళ్ళే సమయంలో మనం బైబిల్ పట్టుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నారు. చాలా మంది ఈ రోజున బైబిల్ చదవడం లేదండి. పొద్దున్నే లేచి, ఉదయాన్నే లేచి ఏం చేస్తున్నారు తెలుసా? టీవీలో వర్తమానాలు వస్తాయి, ఒక వర్తమానం విందాం అనుకుంటున్నారు. విశ్వాసిగా నువ్వు జీవిత ప్రయాణంలో ఉదయాన్నే లేచి నువ్వు చేయవలసిన పని తెలుసా? కాలకృత్యాలు తీసుకొని రోజుకు ఒక అధ్యాయం చదవండి. నీ కుటుంబంతో కాసి బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను. అసలు నాకు ఇందాక ఈ మాట చదివినప్పుడు నాకు గుండె పిండేసినట్టు. ఎందుకు పంపబడ్డానంటే పౌలు బాప్తిజం ఇచ్చడం మాత్రము కాదు. పౌలు ఎందుకు పంపబడ్డాడండి? గమాలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి పౌలు ఎందుకు పంపబడ్డాడంటే శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. దేవునికి స్తోత్రం. ఏమి లేకుండా వాక్చాతుర్యం. వాక్చాతుర్యం అని తెలుసా? అనర్గళంగా మాట్లాడుట అని అర్థం. దేవుడు దానికి ఒక స్టడీ ఉంది, దాని క్లాస్ ఉంది, దాని కొంత సబ్జెక్టులు ఉన్నాయి. వారిని అనర్గళంగా మాట్లాడతారండి. పౌలు కూడా చాలా అనర్గళంగా మాట్లాడగలడు. ఏంటో తెలుసా? హెబ్రీ భాష, గ్రీకు భాష పౌలు చాలా స్పష్టంగా మాట్లాడగలడు. తనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి ఆ గొప్పతనాన్ని పౌలు ఏం చేసుకోలేదు తెలుసా? అణిచి వేసుకున్నాడు.
అణిచివేస్తున్నాడు. మనకు కొద్ది జ్ఞానం ఉంటే చాలండి, నా ఎంత గొప్ప తెలివైనడు ఈ ప్రాంతంలో లేడనుకుంటాం. గర్వించుకుంటామండి. గర్వము మనిషికి పతనం చేకూరుస్తుంది. జాగ్రత్త. గర్వం మనిషిని పాడు చేస్తుంది. నాకేం పర్వాలేదు అనుకుంటున్నావేమో, దేవుడు నీ అంతరంగాన్ని పాడు చేస్తాడు. బాహ్యములను సంతోషములను ఉండవచ్చు. ఎందుకో తెలుసా? దేవుడిని దీవిస్తాను అన్నాడు, దీవించేసా, అంతే, అయిపోయింది. ఇక నువ్వు దీవెనతో ఉన్నావు, ఎనఫ్. కానీ ఈ జీవితం అంతా అయిపోయిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది. ఈ జీవితం అంతా అయిపోయిన తర్వాత అసలు బ్రతకంటే తెలుస్తుంది. ఆ బ్రతుకు కొరకే ఈ కూడికలు ఏర్పాటు చేసుకోవడం. ఈ బ్రతుకు కొరకు కాదండి, ఈ బ్రతుకును దేవుడు ఎప్పుడో ఆశీర్వదించేశాడు. నీ పంట పొలమును తింటావు, నీ ఉద్యోగమును అనుభవిస్తావు, నీ వ్యాపారమును సంతోషంగా ఉంటావు. దేవుడు ఎప్పుడైనా దీవించాడు. ఈ బ్రతుకు అయిపోయింది. భూమి మీద ఎంతకాలం ఉంటావు అంతకాలం దేవుని ఆశీర్వాదం, దేవుని కృపను పొందుకుంటావు. అసలు ఎప్పుడంటే ఈ శరీరము, ఈ ప్రాణము, ఈ ఆత్మ వేరైపోయినప్పుడు అక్కడ ప్రారంభమవుతుంది అసలైన బ్రతుకు. దేవునికి స్తోత్రం. ఆ ప్రాణాలు గాఢంధకారములో నే నడచిన వేళలో, గాఢంధకారములో నే నడచిన వేళలో. ఎప్పుడు నడిచారంటే గాఢాంధకారం. అంధకారం అంటే తెలుసు. గాఢాంధకారం అంటే పూర్వకాలంలో చిన్నప్పుడు సినిమా పాటలు పుట్టాడు. కారుడు దూరని కారడి అంటే మీకు కాటికి తెలుసు కదా. కాటికి ఎలా ఉంటుందమ్మా? నలుపు కంటే నలుపు. అదే చెట్టు. నీ ప్రక్కన ఎంత లోవట్టు మనిషి కూర్చున్నా కానీ నీకు కనపడదు. ఎందుకంటే అది కటిక చక్కటి. దేవుని పిల్లగా దేవుని సన్నిధానంలో పౌలు తన్ను తానుగా ఏం చెప్పలేసా? ఎంత జ్ఞానమున్నా, ఎంత శక్తి ఉన్నా, నా జ్ఞానమునకు పని చేయటానికి, నాకున్న శక్తితో పని చేయటానికి నేను పంపబడలేదు. మరి ఎందుకు పంపబడ్డాడంటే క్రీస్తు యొక్క సిలువను మోయటానికి. ఎవరికి స్తోత్రం. ఏం మోయటానికి అండి? క్రీస్తు యొక్క సిలువ మోయటానికి. చాలా మంది క్రీస్తు సిలువ మోస్తారని చెప్పేసి మోటార్ సైకిల్ సిలువ బుక్ చేసుకుంటారు. అంటే సిలువని ఎవరు మోతున్నారు? అది పోయాడు. ఎవరు మోతారమ్మా? మీరు చెప్తారు. మోటార్ సైకిల్ మోస్తారు. కొంతమంది సిలువను కుడి చప్ప మీద పచ్చబొట్టు పొడిపించేసుకుంటాడండి. వాడు ఎందుకు పొడిపించుకున్నారంటే సిలువండి అంటాడు. ఒక రోజు రహస్యంగా నన్ను అడిగాను, అరే నిజం చెప్పరా, సిలువ ఎందుకు ఎంచుకున్నారంటే సిలువ టీట్ అయ్యదు అన్నాడు. శ్రమ. ఆ శ్రమ నాకు వచ్చేసింది అన్నాడు. ఏంటో బాబు నీకు వచ్చిన శ్రమ ఏంటంటే, నేను ప్రేమించిన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకున్నాను, కూడా పెళ్లి చేసుకున్నాను, అదే నా శ్రమ అన్నాడు. అంతకు ఎంచుకున్నాడంటే ఏంటది? సిలువ. భక్తి, విశ్వాసము ఏమైపోయిందండి? వాడుకుంటున్నారు. సొంత విషయాలకు, సొంత ప్రయోజనాలకు ఏం చేస్తారమ్మా? వాడుకుంటున్నారు. పౌలు అలా వాడుకునేవాడు కాదండి. పౌలు అలా వాడుకోలేదు. మరి ఏం చేస్తున్నాడు పౌలు? సిలువను మోస్తున్నాడు. సిలువను మోస్తున్నాడు. సిలువ అంటే అర్థం తెలుసా? శ్రమ. సిలువ అంటే అర్థం తెలుసా? బాధ. సిలువ అంటే అర్థం తెలుసా? కష్టం. సిలువ అంటే అర్థం తెలుసా? శరీరం నలగొట్టబడుతుంది. ఆకలి అయితే ఆహారం ఉండదు, దాహం అయితే త్రాగడానికి నీళ్లు ఉండవు, వస్త్రాలు చిరిగిపోతే వేసుకోవడానికి వస్త్రాలు ఉండవు, చివరికి ఎండ కాసిన వర్షం వచ్చిన నివసించడానికి నివాసం కూడా ఉండదు. సిలువ మోయడం అంటే అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సిలువలో సాగింది యాత్ర. ఈ యాత్ర సిలువ యాత్రే కానీ సిలువను మోసే యాత్ర. ఏం యాత్ర అండి? సిలువను మోసే యాత్ర. సిలువను మోయాలి.
సిలువను మోయాలి. అంటే అర్థం తెలుసా? సిలువకు సంబంధించిన సిలువ సువార్తను నువ్వు మోయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమంది సువార్తను మోస్తున్నారు ఈ రోజున? సిలువను కూర్చిన సువార్త నశించిపోతున్న ప్రజల ఎద్దకు వెళ్ళి, నీ కుటుంబంలో ఎవరైతే శివ సువార్త ఎరుగక ఉన్నారో, నీ కుటుంబంలో శివ సువార్త తిరిగిన నశించిపోతుంటే, నీ కుటుంబములు మొదటగా నీ కుటుంబములు నీ భర్తకు బోధించు, నీ భార్యకు బోధించు, నీ బిడ్డలకు బోధించు. శిలువ సువార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 18వ వచనం చదువుతాం చూడండి. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఈ కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం అంటే అందరికీ సుపరిచితమే. సిలువను కూర్చిన వార్త ఎవరు సభలు పెట్టుకున్నా, ఎవరు పోకం పెట్టుకున్నా, ఎవరు ఎలాంటి మహాసభలు పెట్టినా, లేక ఇంకా మంచి మంచి సభలు పెట్టినా, మొట్టమొదటిగా పైన ఉన్నటువంటి హెడ్డింగ్ ఏంటండి? సిలువను కూర్చిన వార్త. ఏమిటది? నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చండి, చిన్న ప్రార్థన చేస్తున్నాము. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మేమునైనా ఉత్సవము వంటి కళ్ళములోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. దావీదు చేసిన తప్పుదాన్ని బట్టి, పాపాన్ని బట్టి ఒప్పుకుంటూ అవునా కళ్ళపులకు వచ్చి దహన బలులను, సమాధాన బలులను అర్పించిన వెంటనే, దేవునికి ప్రార్థన చేసిన వెంటనే తెగులు ఆగిపోయింది. ఈరోజు ప్రపంచమునకు వస్తున్న దేవుళ్ళని యేసు నామములో ఆగిపోవనుగాక. కార్యం చేయాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.